హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మన టాపిక్ ఏంటి? సో బ్రేక్, కంటిన్యూ, పాస్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. గైస్, చాలా అంటే చాలా సింపుల్. మనం ఏం చూసాం? లూప్స్ టాపిక్స్ చూసాం. సో లూప్స్ ఎందుకు యూజ్ చేస్తాం? మన ప్రోగ్రాంలో ఒక స్టేట్మెంట్ని మల్టిపుల్ టైమ్స్ని రిపీట్ చేయడానికి లూప్స్ కాన్సెప్ట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ లూప్స్ కాన్సెప్ట్లోనే మనకి ఈ బ్రేక్, కంటిన్యూ, పాస్ స్టేట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో వీటిని ఎందుకు యూజ్ చేస్తారంటే, సో బ్రేక్ అంటే ఎందుకు యూజ్ చేస్తారంటే, సో మొత్తం ఒక 10 ఇటరేషన్లు ఉంటే బ్రేక్ యూజ్ చేస్తే నాకు 5 ఇటరేషన్ మాత్రమే జరగాలి అన్నప్పుడు బ్రేక్ యూజ్ చేస్తాం గైస్. ఓకేనా? అంటే ఏంటి, డిఫాల్ట్గా 10 ఇటరేషన్లు జరుగుతాయి. కానీ నేను ఎప్పుడైతే బ్రేక్ యూజ్ చేశానో, సో ఐ ఈక్వల్ టు 5 బ్రేక్ అంటే సో 5 ఇటరేషన్లు మాత్రమే జరుగుతాయి గైస్. దాని తర్వాత లూప్స్ జరగవు. అంటే ఏంటి, డిఫాల్ట్గా 10 ఉన్నాయి, బ్రేక్ యూజ్ చేస్తే 5 జరిగినాయి. ఎందుకు? ఇఫ్ ఐ ఈక్వల్ టు 5 లోపల ట్రూ అయితే నేను బ్రేక్ స్టేట్మెంట్ రాశాను అంటే బ్రేక్ కీవర్డ్. ఓకేనా? బ్రేక్ కీవర్డ్ యూజ్ చేస్తే ఏం జరుగుతుంది, 5 ఇటరేషన్ మాత్రమే జరిగి రిమైనింగ్ 5ని ఎస్కేప్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను కంటిన్యూ స్టేట్మెంట్ రాశాను. ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుద్ది, మనకి డిఫాల్ట్గా 10 సో ఉన్నాయి కదా, 10 సార్లు జరగదు కదా. ఇప్పుడు ఏం చేద్దంటే 5 మాత్రమే ఎస్కేప్ చేస్తుంది గైస్. ఓకేనా? సో మనకి 5 మాత్రమే ఎస్కేప్ చేసి రిమైనింగ్ 9 సార్లు మనకి లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకేనా? సో బ్రేక్ యూజ్ చేస్తే మనకి లూప్ అనేది 5 సార్లు జరుగుద్ది. కంటిన్యూ యూజ్ చేస్తే ఏ లూప్లో అయితే నేను కంటిన్యూ యూజ్ చేశానో ఆ లూప్ను మాత్రమే మనకి ఏం చేద్ది, ఎస్కేప్ చేస్తుంది. సో ఐ ఈక్వల్ టు 5 కంటిన్యూ కాబట్టి సో ఈ ఒక్క ఇటరేషన్ మాత్రమే మనకి ఎస్కేప్ చేస్తుంది గైస్. ఓకేనా? సో రిమైనింగ్ 9 సార్లు మనకి లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వుద్ది. ఓకేనా? సో బ్రేక్ యూజ్ చేస్తే 5 సార్లు జరుగుద్ది. కంటిన్యూ యూజ్ చేస్తే ఈ ఒక్క ఇటరేషన్ మాత్రమే ఎస్కేప్ చేస్తుంది. ఓకేనా? ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో పాస్ అంటే యాజ్ యూజువల్గానే పాస్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా సరే మనకు మామూలుగానే జరుగుద్ది. సో పాస్ అంటే ఈ ఇటరేషన్ కాడ నుంచి ఈ ఇటరేషన్కి పాస్ చేయమని. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినా నేను సో కింద ఫుల్ లెంత్ వీడియో మీకు సో డిస్క్రిప్షన్లో పెడతాను గైస్. సో దాంట్లో నేను క్లారిటీగా విత్ ఎగ్జాంపుల్తో, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో నేను చెప్పాను గైస్, అసలు ఎలా వర్క్ అవుతుంది, సో ఎక్కడి వరకు రన్ అవుతుంది అని నేను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో నేను సో చెప్పాను గైస్. అండ్ గో అండ్ వాచ్. సో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ రోజుకైతే ఇంతే గైస్. సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో బాయ్ గైస్.